ఇక సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలో ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తుంది. ఈదురుగాలులకు భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఆందోళన గ్రామం గూడెం వద్ద రహదారిపై భారీ చెట్టు విరిగిపడింది. దీంతో ఆందోళ్ నుండి సాయిభాన్ పేట గ్రామాలకు వెళ్లేందుకు 3 గంటల పాటు రోడ్డుపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాలనీవాసులు మున్సిపల్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ట్రాక్టర్ సహాయంతో రోడ్డుపై విరిగిపడిన చెట్లను తొలగించారు. ఇక భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సింగూరు జలాశయానికి వరద పోటెత్తింది. పుల్కల్, సదాశివపేట, మునిపల్లి, రాయకోడ్, రేగోడ్ మండలాల్లో కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలకు గాను ప్రస్తుత ప్రాజెక్టులో 16.640 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సింగూరు ప్రాజెక్టుకు ప్రతి ఏటా ఆగస్టు, సెప్టెంబర్లలో వరద నీరు వస్తుందని, ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షపాతం నమోదైతే ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. కొట్టేసి